కావలి అభివృద్ధే తమ ఎజెండా అని స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ అన్నారు. కావలి పట్టణంలోని 39వ వార్డులో స్థానికులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అనేక సమస్యలు తమ దృష్టికొచ్చాయని అన్నారు. తాము గెలిచిన మరుసటి రోజు నుంచే అన్ని సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిస్వార్థంగా తాము రాజకీయాల్లో ఉన్నామని, తమ సొంత నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్తున్న సుగుణమ్మతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్కు పూర్తి స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలు ఓటర్లు బ్రహ్మరథం పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ సైతం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆమె పర్యటన చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం మనం 39వ వార్డులో ఉన్నాం. 39వ వార్డుకు సంబంధించినటువంటి మహిళలతో ఈరోజు పసుపులేటి సుగుణమ్మ ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నారు. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక బాధ స్థితిగతులు కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఓటర్లలో ఒక చైతన్యం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సింబల్ లేనటువంటి పార్టీలో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సుధాకర్కు ఎంత మద్దతు రావడం పట్ల ఈరోజు ఓటర్లంతా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కావలి నియోజకవర్గంలో కనపడుతుంది. మనతో పాటు సుగుణమ్మ ఉన్నారు. సుగుణమ్మ గారు, ఈరోజు కావలి నియోజకవర్గంలో స్వతంత్ర బరిలో ఉన్నటువంటి మీ ఎవరైతే సుధాకర్కి ప్రచారం భాగంగా మీరంతా తిరుగుతూ ఉన్నారు కదా, ఎలా ఉంది ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఇదిగోండి మా కుటుంబంలో వాళ్ళలాగా నేను మొదటి నుంచి చెప్తాను, ఈరోజు చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. నేను కావాలి నా కుటుంబం అనుకున్నాను కాబట్టే ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము. ఎవరూ ఖర్చు పెట్టలేని ఈ స్టేట్లో, తెలంగాణలో ఎవరు సొంత డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టలేదు. మేము చాలా ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే ఎవరు చూసినా చెప్తారు మేము ఎంత చేసామనేది. మేము ముందుకు వచ్చాము అలా చేయటానికి. నేను నిజంగా కావాలి నా సొంత కుటుంబం అనుకుంటున్నా. ఎందుకు కావలి నియోజకవర్గం బాగుండాలి. మేము పుట్టి పెరిగిన కాడ మా నాన్నగారు వాళ్ళది కూడా గౌరవరం అంట. మా వారికి చాలా, సుధాకర్ గారికి చాలా సొంత ప్రాంతం అన్న చాలా అభిమానం. మనం ఏదో భగవంతుడు ఇచ్చాడు, సంపాదించుకున్నాం, పేదవాళ్ళకి సహాయం చేయాలి. నేను ఆ పేదరికం నుంచి వచ్చానని ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన్ని చూసి మేము మా సొంత డబ్బులు కూడా ఆడవాళ్ళమైనా ముందుకొచ్చి 10 మందికి మంచి చేయటం, మా డబ్బులు సంపాదించగలం, పుణ్యం సంపాదించలేము. 10 మంది సహాయం చేస్తేనే పుణ్యం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అలా అనుకొని ఉంటే ఈ నియోజకవర్గం ఇలా ఉండేది కాదు. మేము ఇలా రావాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. ఎమ్మెల్యేగా మేము పోటీ చేయాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఏమైనా పనులు చేస్తానంటే చేయనీరు, వాళ్ళు చేయరు. ఇప్పుడు ఎంతమంది ప్రాబ్లమ్స్ చెప్పారో చూసారా? ఆడవాళ్ళు ఏదో ఒక కుటుంబంలో వాళ్ళు పాపం వాళ్ళు ఎలా వస్తారు ముందుకి? మనం మాలాంటి వాళ్ళమే ధైర్యం చేస్తే ఎన్నో అడ్డంకులు పెడుతున్నారు. ఏంటి ఈరోజు 39వ వార్డులో ఇంతమంది మహిళలతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నారు కదా, మహిళల నుంచి ఈరోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని చెప్తున్నారు మీకు? ఇక్కడ ప్రాబ్లమ్స్ అని కాదండి, అసలు మొత్తం ప్రాబ్లమ్స్. ఎక్కడ ఇది బాగుంది ఇది బాగాలేదు అని కాదు, మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి ఇక్కడ. కాలువలు కానీ, రోడ్లు కానీ, కావలి నియోజకవర్గం మొత్తం ప్రాబ్లమ్స్తోనే ఉన్నాయి. ఒక్కటి కూడా వాళ్ళు చేసింది లేదు. వాళ్ళు డబ్బులు మూటలు కట్టుకుంటున్నారు, వెనకేసుకుంటున్నారు. అంటే అంత పెద్ద మాటలు మనం ఎందుకు లేని, మేము ఏదో చేయాలనుకున్నాం, ఒకళ్ళ గురించి విమర్శించడం కాదు. అందుకని అందరినీ నేను ఆడవాళ్ళందరితోటి మీటింగ్ పెట్టుకొని, అమ్మ మేము ఇండిపెండెంట్గా చేస్తున్నాము, మీరందరూ సహాయం చేయండి, తప్పకుండా మీ అందరికీ నేను మంచి చేస్తాను అని మీటింగ్. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి కూడా ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఈరోజు గెలుస్తారన్న నమ్మకం మీకుందా? మాకు గెలుస్తారు మేడం గారు, ఖచ్చితంగా చెప్తా. నా ధైర్యం ఏంటంటే అండి, మేము 10 మందికి మంచి చేస్తాం, 100 మందికి మంచిగా చేస్తాం, 1000 మందికి మంచి చేస్తాం. భగవంతుడు మా వెనకున్నాడు, మమ్మల్ని అందరినీ నడిపిస్తాడు. తప్పకుండా గెలుస్తున్నాం. మేము కావలి అభివృద్ధి చెందుతుంది. మీకు ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నాను, గెలిచినా కూడా ఇదే మాట చెప్తా. ఖచ్చితంగా గెలుస్తున్నాం. మేము గెలిచిన తర్వాత మీ మేనిఫెస్టో 150 కోట్లతో కావలిని అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, అది ఖచ్చితంగా అమలవుతుందంటారా? మేము గెలిచిన మరుక్షణం మేము 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. 5వ తారీఖు నుంచి మా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతాం. మేము నోటు కూడా రాసిస్తానని చెప్పాం. మేము మాట తప్పితే బాండ్ కూడా రాసిస్తామని చెప్పాము. ఖచ్చితంగా తెల్లారి 5వ తారీఖు నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతాం. చివరిగా ఏం చెప్పబోతున్నారు ఓటర్లకు? కానీ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఈరోజు కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? ఒక్క నిమిషం నేను ముందుకు వస్తాను. ఇది నేను గత 4 రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను.
ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒకసారి అవకాశం ఇస్తాడు. మన కావలికి మంచి అవకాశం వచ్చింది. మేమెంతో ధైర్యంగా అందరినీ ఎదిరించి ఇండిపెండెంట్గా ఎవరూ చేయలేని సాహసం చేశాము. ఎవరూ చేయలేని సాహసం చేశాము. మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యురాల్లాగా, ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా ఆయన్ని మమ్మల్ని అందరినీ దగ్గర తీసి అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే దీని వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో పట్టుదలతో వస్తున్నాం ముందుకి. మీరందరూ మా యందు దయ ఉంచి మాకు ఓటేసి గెలిపించి కావలి అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ని గెలిపించాలంటూ కూడా ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ సైతం ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో మహిళలకు ప్రధానంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకుంటున్నారు. నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల గెలిచిన తర్వాత వెంటనే వాళ్ళు 150 కోట్లతో మేనిఫెస్టో చెప్పారు. ఆ మేనిఫెస్టోను కూడా అమలు పరుస్తామని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది ప్రస్తుతం కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ పర్యటనపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్.